ఎడగారు వరి ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొంత విస్తీర్ణంలో మాత్రమే వేస్తారు ఈ పంటను. అన్ని జిల్లాల్లో వరిని ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తే దక్షిణ మండలంలో మాత్రం రబీ, ఎడగారు పంటలను సాగు చేస్తారు. ఎందుకంటే ఈ జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. ఎడగారు పంట కోసం ఏప్రిల్, మే మాసాల్లో నార్లు పోసుకుని మే, జూన్ మాసాల్లో నాట్లు వేసుకుంటారు. అయితే ఈ కాలంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులకు పైరులో ఎదుగుదల లోపించే ఆస్కారం ఉంటుంది. అందువల్ల సీజన్కు తగ్గ రకాలనే ఎంచుకోవడంతో పాటు సాగులో యాజమాన్యపు మెలకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చునంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలక్ష్మి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కాకుండా కొంత ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో మనం సాగు చేసుకుంటాం కాబట్టి ఎడగారు కాలంలో వేసుకునే రకాలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు తట్టుకొని, అంటే నర్సరీ నుంచి అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని నిలబడగలిగి ఎర్లీ విగర్ అంటాం మనం, ఈ లక్షణాలు ఎక్కువగా ఉండాలి వాటికి. తర్వాత ఈ టిల్లరింగ్ స్టేజ్ నుంచి, అంటే దుబ్బు కట్టే దశ నుంచి పూత దశ, తర్వాత గింజ ఫామ్ అయ్యే దశ వరకు కూడా ఏంటంటే పడమటి గాలులు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేసిన కొత్తలో ఏంటంటే అర్లీవిగా త్వరగా పెరిగే సామర్థ్యం కలిగి ఉండాలి. అత్యధిక ఎండలకి ఈ పడమటి గాలుల వాటికి తట్టుకునే విధంగా పంట నిలబడగలగాలి. తర్వాత పూత దశ నుంచి కొంత వర్షం మనకి ఉంటుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా వాటిల్లో హైట్, అంటే ఎత్తు పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎత్తు పెరిగినప్పుడు ఈ పైరు పడిపోకుండా ఉండాలి. ఈ 3 లక్షణాలను కలిగి ఉన్న మన ఈ రకాలనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కాలంలో ఏంటంటే భూమి లోపల ఉప్పు అంతా కూడా మనకి బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పంటని ఈ కాలంలో సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి కొంతవరకు దీన్ని కూడా మనం అధిగమించి పంట పెరుగుదల మరియు ఉత్పత్తికి అవకాశం ఉండే రకాలనే మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భరణి అని NLR 3491 అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది మధ్యస్థ గింజ రకము. ఎండాకాలంలో బాగా దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. 120 రోజుల్లోనే కోతకొస్తుంది. తర్వాత ఈ క్రమంలో విడుదలైన ఇంకో రకము సోమశిల. ఇది కూడా చూడడానికి 1010, అంటే మన కాటన్ దొర సన్నాలు గింజ నాణ్యతను పోలే ఉన్నప్పటికీ అధిక చౌడును తట్టుకుంటుంది. మరి గింజ పొడవుగా ఉంటుంది కానీ 110 నుంచి 115 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. ఎక్కువగా ఎరువులు వేసినప్పుడు ఏంటంటే పడిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి తక్కువ ఎరువుల వద్ద ఇది అధిక దిగుబడినిచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ క్రమంలో తర్వాత వచ్చిన రకం ఏంటంటే నెల్లూరు మషోరి అని NLR 3444 349 అంటాము. పొట్టిగా ఉంటుంది, పైరు పడిపోదు, చౌడు తట్టుకుంటుంది. రబీలో వేసినప్పుడు అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇంకా సన్నగింజ రకము. తర్వాత ఈ క్రమంలో ఇంకో రకం కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. అది NLR 3354. ఇది కూడా చూడడానికి పంట గింజ నాణ్యత అంతా కూడా నెల్లూరు మసూరి లాగానే ఉంటుంది. సన్నగింజ రకము, పొట్టిగా ఉంటుంది. 120 రోజుల్లోనే కాల పరిమితితో పంట పూర్తవుతుంది. ఎవరైతే లావు రకాలు కూడా కోరుకుంటారో NLR 4002 శ్వేత అనే ఒక రకం ఉంది. ఇది కూడా 120 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. రబీలో వేసినప్పుడు అగ్గి తెగులను బాగా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాకపోతే గింజ మధ్యస్థంగా కొంచెం లావుగా ఉంటుంది. ఆ పైరు పడిపోకుండానే ఉంటుంది. కాకపోతే వీటన్నిటికి కూడా మనం నెల్లూరు మసూరితో పోల్చి ఎరువులు మాత్రం వాడకూడదు. తక్కువ ఎరువుల సామర్థ్యం దగ్గర ఇది అధిక దిగుబడిని ఇస్తాయి. దీని తర్వాత మనం కొత్తగా ఇంకో రకం కూడా తయారు చేయడం జరిగింది. ఇదేంటంటే NLR 3238 అని. గింజ మధ్యస్థంగా ఉంటుంది. రబీకి మళ్ళీ ఎడగాలకు 2 కాలాలకు అనువైనది. 120 రోజులకే కోతకు వస్తుంది. పైరు పడిపోకుండా ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు మనం నారు పోసుకునే ఈ సీజన్లో ఎండ తీవ్రత దాదాపు 45 డిగ్రీలు కూడా నమోదయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇంత ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం నారుమళ్ళు జాగ్రత్తగా తీసుకోకపోతే మనం నారు పెరిగేటప్పుడు అంతా వేర్ల నుంచి కాండం ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట నీరంతా తీసేసి మళ్ళీ చల్లగా ఉన్న నీళ్ళని పెట్టుకోవడం ఎంతైనా అవసరం. ఎరువులు చూసినట్లయితే రబీ కాలంలో హార్వెస్టింగ్, అంటే కోత కోసిన దానికి మళ్ళీ ఎండాకాలంలో ఈ నారు పోసుకోవడానికి దగ్గరగా ఉంది. అంటే ఎక్కువ వ్యవధి లేదు కాబట్టి ఇలాంటి పచ్చిరొట్ట ఎరువులు కానీ ఏమి వేసుకోవడానికి కూడా రైతులకి అవకాశం లేదు. మనం రబీలో ఎరువులు కానీ వేసినట్లయితే ఎక్కువగా ఏ రకాలైనా సరే ఎక్కువగా ఎదిగి పైరు పడిపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి 120 కిలోలు నత్రజని ఇచ్చే ఎరువులు, 60 కిలోలు భాస్వరం ఇచ్చే ఎరువులు,
40 కిలోలు పొటాషియం ఎరువులు మాత్రమే 3 దఫాలుగా నాటు వేసినమ్మంటే ఒకసారి, బాగా పిలక కట్టే దశలో ఒకసారి, తర్వాత పూత కన్నా ముందు ఒకసారి వేసేసుకొని ఇంకా ఆపేసేయాలి. పైపాటుగా మనం ఎలాంటి భాస్వరం ఎరువులు అవసరం లేదు ఇప్పుడు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 4 నంబర్లు సీరీస్ అంటే పైపాటుగా ఎక్కువ మనకి ఎరువులు వేసే అలవాటు ఉంది కాబట్టి సల్ఫర్ ధాతు కలిగిన ఈ కాంప్లెక్స్ ఎరువుని వేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి కిందంతా నీళ్ళు ఉన్నాయి, కుళ్ళుతూ ఉంటుంది. ఈ సల్ఫర్ వేసినప్పుడు ఏంటంటే మురుగుడు తనం ఎక్కువగా అయిపోయి మొక్కకు వేరు నుంచి దానికి ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మొక్క ఎదుగుదలలో లోపం కనిపించి ఎదగకుండా ఉండి దిగుబడి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. తర్వాత పురుగులు తెగుళ్ళు కూడా ఎండాకాలంలో అంత ఎక్కువగా మనకి తెగుళ్ళ సమస్య కూడా ఉండదు. కేవలం ఒక డ్రైనేజ్ అంటే మురుగుడు స్వభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ కుళ్ళు తెగులు ఆశించడం చూస్తూ ఉంటాము. అంతకన్నా ఎక్కువ రోగాలు అయితే ఏమీ రావు ఈ ఎండాకాలంలో వేసిన పంటకి మనకి. తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నల్లి ఒకటి మనకు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఆకు నల్లి ఉంటుంది, మళ్ళీ కంకి నల్లి కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఒక్కటే మనం ఈ నివారణ చర్యని కొంచెం సమగ్రంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాండం తొలిచే పురుగు ఇది కూడా ఏంటంటే అవసరాన్ని బట్టి తల్లి పురుగులు పైర్ల మీద తిరుగుతూ ఉన్నప్పుడు పిలక కట్టే దశలో ఒకసారి, 70 నుంచి 75 రోజుల లోపల ఒకసారి కాండం తొలిచే పురుగుకి సస్యరక్షణ చేపట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎండాకాలంలో. తర్వాత మనం అధికంగా ఎరువులు వేసుకుంటూ వెళ్ళి నీటిని సరిగా మనం మెయింటైన్ చేయకుండా అలా ఉన్నప్పుడు మనకి దోమ ఒక తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ 3 పురుగులు తప్ప ఇంకా వేరే పురుగులు కూడా ఆశించడానికి ఎండాకాలంలో అంత స్కోప్ ఉండదు. కాబట్టి వీటికి మాత్రమే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఈ ఎడగారులో వేసే పైరు నుంచి అధికంగా దిగుబడి తీసుకోవడమే కాకుండా తక్కువ పెట్టుబడితోనే మనం బయటకు పడవచ్చు.